హిందూ ధర్మం తెలుగు ఛానల్ వీక్షిస్తున్న అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం జనవరి 17వ తారీఖు నాడు శుక్రవారము 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మనం డిస్కషన్ అనేది కూడా చేయబోతున్నాము. ఈ శుక్రవారం నాడు 12 రాశుల వారికి చాలా ఇంట్రెస్టింగ్ అనేది కూడా ఉండబోతుంది. కొంతమందికి చాలా మంచి అవకాశాలు అనేవి రాబోతున్నాయి. ఇలా ప్రతి ఒక్క విషయం అనేది మనం డిస్కషన్ అనేది కూడా చేద్దాము. ముందుగా జనవరి 17వ తారీఖు నాడు శుక్రవారము శ్రీ క్రోధినామ సంవత్సరం పుష్యమాసం హేమంత ఋతువు ఉత్తరాయణం. మీరు ఏదైనా పనులు మొదలు పెట్టాలనుకుంటే మాత్రం 12 రాశుల వారు ఉదయం 10:51 తర్వాత అనేది పనులనేవి ప్రారంభించండి. తర్వాత నుంచి మీకు అన్ని మంచి శకునాలనేవి, మంచి శుభకార్యాలనేవి కూడా జరగబోతున్నాయి. శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలో మీకు పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, అక్రమ సంబంధాలు, లంకెబెందులు వెతికితీయడం ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ వీడియోలో కనబడుతున్న నంబర్కి ఫోన్ చేసి మీరు పరిష్కారం చేసుకోవచ్చు. ఇక మనం మొదటి స్థానంలో ఉన్న మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. వీరికి ముఖ్యంగా వ్యాపారమున పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయాల్సి వస్తుంది. వాహన ప్రయాణాలు చాలా జాగ్రత్త అనేది కూడా ఉండాలి. ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడక సాగుతుంటాయి. బంధువులతో వివాదాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. వృషభ రాశి వారికి వ్యాపారాలు విస్తరణగా కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఉద్యోగాలలో ఆశించిన పదవులు పొందుతారు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తుంటారు. స్త్రీలైతే బంగారు ఆభరణాలు అనేవి కొనుగోలు చేస్తుంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అనేవి కూడా అందుతుంటాయి. మిథున రాశి వారికి ప్రేమ సమస్యలు తొలగిపోతున్నాయి. ప్రేమించుకున్న వారు పెళ్లి చేసుకునే అవకాశం ఆ దిశగా అనేది అడుగులు వేయడం జరుగుతుంది. భార్యాభర్తలు సంతోషంగా ఉంటారు. గృహమున శుభకార్యాలు అనేది కూడా నిర్వహిస్తుంటారు. వ్యాపారాలు సంతృప్తిపరకంగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు అనేవి పెరుగుతుంటాయి. కర్కట రాశి వారికి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అనేది అవసరం. దూర ప్రయాణాలు వాయిదా పడుతుంటాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు అనేవి తప్పవు. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. సన్నిహితులతో వివాదాలకు దూరంగా అనేది కూడా ఉండాలి. కర్కట రాశి వారు శుక్రవారం 11వ తారీఖు నాడు చాలా జాగ్రత్త అనేది కూడా మీరు ఉండాలి. సింహరాశి వారికి వ్యాపారాల్లో స్వల్ప ఇబ్బందులు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనుల్లో శ్రమ తప్పదు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. ప్రయాణాలు ఆకస్మిక మార్పులు ఉంటాయి. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సింహరాశి వారు ముఖ్యంగా శుక్రవారం నాడు దుర్గాదేవి గుడికి అనేది వెళ్ళి చిన్నపాటి పూజలు అనేవి చేయించుకోండి. మీకు అంతా మంచిగా ఉంటుంది. కన్యా రాశి వారికి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ప్రయాణాల్లో నూతన పరిచయాలు కలుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు అనేవి కూడా పెరుగుతుంటాయి. ఉద్యోగం రాని వాళ్ళు ఉద్యోగం తెచ్చుకునే అవకాశం ఉండబోతుంది. ప్రేమ సమస్యలు అనేవి కూడా తొలగిపోతుంటాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి అనేది కూడా వస్తుంది. 7వ స్థానంలోన తులారాశి వారికి ఆకస్మిక ప్రయాణ సూచనలు అనేవి కూడా ఉన్నవి. పాత మిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి. చేపట్టిన పనులు అవాంతరాలు కలుగుతాయి. రుణయత్నాలు వేగవంతం చేస్తారు. అంతేకాకుండా మీకంటూ ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఎక్కువ శాతం అనేది కూడా మీకు ఉండబోతుంది. వృక్షక రాశి వారికి చిన్ననాటి మిత్రులతో శుభకార్యాలు పాల్గొంటారు. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. కొత్తగా వ్యాపారాలు అనేవి మొదలు పెడుతుంటారు. దూర ప్రయాణాలు అనేవి కలిసి వస్తుంటాయి. వ్యాపారాలు లాభసాటిగా అనేది కూడా సాగుతుంటాయి. ఉద్యోగాలలో చిన్నపాటి సమస్యలు అనేవి ఉంటాయి. నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఎక్కువ శాతం అనేది కూడా ఉండబోతుంది. ధనుసు రాశి వారికి వ్యాపారాల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది. నూతనంగా వాహనాలు అనేవి కొనుగోలు చేస్తుంటారు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేయాల్సి వస్తుంది. ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్త అనేది కూడా ఉండాలి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. స్వల్ప అనారోగ్య సమస్యలు అనేవి కూడా ఉంటాయి. భార్య భర్తల మధ్య గొడవలు జరిగే అవకాశం ఎక్కువ శాతం అనేది కూడా మీకు ఉండబోతుంది. మకర రాశి వారికి నిరుద్యోగంలో కలిసి కష్టం ఫలిస్తుంది. అంటే ఉద్యోగం తెచ్చుకునే అవకాశం ఎక్కువ శాతం అనేది కూడా ఉండబోతుంది. చేపట్టిన వ్యవహారాలు విజయం సాధిస్తారు. నూతన వస్తు లాభాలు అనేవి కూడా పొందుతారు. ఉద్యోగాలలో పురోగతి కలుగుతుంది. అలాగే మీకున్న అప్పులు అనేవి కొంతవరకు అనేది కూడా తీర్చుకుంటారు. కుంభరాశి వారికి చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం అనేది కూడా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువ శాతం ఉండబోతుంది. ప్రముఖులతో పరిచయాలు అనేవి పెరుగుతుంటాయి. లాస్ట్ రాశి మీనరాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన వ్యవహారాలు స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. ఉద్యోగాలలో అధికారుల వివాదాలు తప్పవు. నూతన రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు అనేవి కూడా ఉన్నవి.
ఇలాగ 12 రాశుల వరకు ఈ విధంగా అనేది కూడా ఉండబోతుంది. 17 తారీఖు జనవరి శుక్రవారం నాడు 2025. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలైనా పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, అక్రమ సంబంధాలు, లంకెబందులు వెతుకుతీయడం, మీరు రాసుంటే మీరు తెలుసుకోవాలన్న ప్రయత్నాలు చేసినా, ఎలాంటి డౌట్లున్నా, ఎలాంటి సమస్యలున్నా, జాతకరీత్యా ధర్మ సందేహాలు ఈ వీడియోలో కనబడుతున్న నంబర్‌కి ఫోను చేసి పరిష్కారం అనేది మీరు చేసుకోవచ్చు. పరిష్కారం అనేది కూడా తెలుసుకోవచ్చు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికి నమస్తే.